రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుందో మీరు ఒకసారి చూడండి. నేను బయటకు వచ్చి చెప్తున్నాను, అందరు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం, ఆ పెద్దవాళ్ళు నన్ను చంపేస్తారా లేకుంటే మీరు రైతులకి న్యాయం చేస్తారా అని మీరు ఆలోచించండి. మాకు నమ్మకం ఉన్నది. లేక మన పాలమూరు నుండి మనకు సీఎం అయినారు, ఆయనకి అండగా మేము అందరం ఉన్నాము. ఇక్కడ ఎవరు గీత దాటలేదు, ఎవరు కాన్స్టిట్యూన్సీ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా కాన్స్టిట్యూన్సీ ఇష్యూ కూడా నాకు ఉన్నది. ఉదండపూరు రైతులకి న్యాయం జరగలేదు. కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కి బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఇన్ఫ్రా కంపెనీస్ కి పైసలు పెంచినారు కానీ రైతులకి పైసలు పెంచలేదు, రైతులకి చేయలేదు. నా పోరాటం అది. ఉదండపూర్ వాసులకి నేను ముందు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, వాళ్ళ కోసం పోరాడుతాను. ఎట్లయితే ఇన్ఫ్రా కంపెనీస్ కి రేట్లు పెంచుతారో అట్లనే రైతులకు కూడా పెంచాల్సిందే. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్టీ సోదరులు. మీరు ఒక మూవీ చూస్తుంటారు, చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కుట్రాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒక్కటే కోరుకుంటున్నాను, మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళండి, రైతుల కోసం పోరాడండి. నేను కూడా ఆ మూవీలో ఎట్లయితే జరిగిందో, ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది. ఎందుకంటే కొంతమంది ధనవంతులు కావాలని మీడియాకి రాకుండా, అది కాకుండా మిమ్మల్ని కూడా కొంతమంది బెదిరిస్తారు. కాబట్టి ఎవరికి భయపడకుండా ఆ ఎస్టీ సోదరులకి న్యాయం జరిగేటట్టు మీకు నాకన్నా బాగా మీకే తెలుసు అది ఎక్కడ ఏం జరుగుతున్నది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ కోసము, న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి. నా గురించి కాదు, వాళ్ళ గురించి కొట్టాడని చెప్పి మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. అయితే ఉన్నాయో అన్ని రాతపూర్వకంగా సీఎం గారికి ఇచ్చినాను. ఖచ్చితంగా సీఎం గారు దానిపైన ఎంక్వైరీ వేస్తారు, అవన్నీ బయటికి వస్తాయి, అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తాను. మీరు మీటింగ్ పెట్టడం ప్రధాన ఉద్దేశం సార్ 10 మంది ఎమ్మెల్యేలు కలిసి మీటింగ్ మాట్లాడారు కదా, సిఎల్పి మీటింగ్ లో దాని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? మీటింగ్ ఏముంది, ఆ రోజు మేము పెట్టుకున్నది బిర్యానీ తిన్నాము, దాంతో మటన్ కర్రీ చెప్పుకున్నాము, ఒక స్వీట్ తిన్నాము, అందరూ ఎవరింటికి వాళ్ళు పోయినారు. అంటే చెప్తున్నాను, బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్తున్నాను. మీకున్నంత ఇన్ఫర్మేషన్ మా దగ్గర కూడా లేదు. మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీస్తే దాంట్లో ఎవరు ఉన్నారు అనేది అందరికి తెలుస్తుంది కదా, అది మీరే తీయండి. బయట వాళ్ళు ఎక్కడ డిన్నర్ చేసుకోరా, వాళ్ళు కలిసి మాట్లాడుకోరా, వాళ్ళలాగా దొంగతనంగా ఫామ్ హౌస్లో పోయి కూర్చొని అయితే డిన్నర్ చేసుకోలేదు కదా. నడిబొడ్డున కోహినూర్ హోటల్లో కూర్చొని డిన్నర్ జరిగింది. దాంట్లో కావాల్సిన మటన్ బిర్యానీ తెప్పించుకున్నాము, రోగన్ జోష్ అని అదేదో మటన్ కర్రీ తెప్పించుకున్నాము, ఒక స్వీట్ తిన్నాము, వచ్చినాము. ఇంకా దానికన్నా ఏముంటుంది డిన్నర్లో? కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాము. ఎమ్మెల్యేలు ఎవరైనా కూర్చున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారు, కాన్స్టిట్యున్సీలో ఇష్యూస్ మాట్లాడుకున్నాం. నేను నా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ చెప్పినాను. ఉదండపూర్ రిజర్వాయర్ అక్కడ ఉన్న రైతులకు కానీ వాళ్ళకి R&R ప్యాకేజు రేటు పెంచాలి, ఇన్ఫ్రా కంపెనీస్కి రేట్స్ పెంచుతున్నారు కానీ రైతులకి రేట్స్ పెంచుతారో దానికి పెంచాలి, అందరం మరగాలి, రైతుల పక్షాన్ని ఉండాలని మాట్లాడినాను. అదేవిధంగా ఫండ్స్ కావాలని మనం అడుగుదాము సీఎం గారు, ఎందుకంటే పాలమూరు జిల్లా మనకు ఫండ్స్ కూడా ఎక్కువ కావాలని చెప్పి కూడా మాట్లాడినాము. దాంట్లో తప్పేమున్నది, దాంట్లో ఇష్యూ ఏమన్నా ఉన్నదా? లేదు. ఇంకేముంది? అయితే ఒక మంత్రిని టార్గెట్ చేసి మీరు మీటింగ్ పెట్టుకున్నారని వార్తలు వచ్చినాయి, ఎంత నిజం ఉంది? మీరు ఖైదీ నంబర్ 150 సినిమా చూస్తారా? దాంట్లో చిరంజీవి ఏం చేస్తాడు, రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే మీడియాని అక్కడికి తీసుకుపోవాలని చెప్పి ఒక వాటర్ పైప్ లైన్లో పోయి కూర్చుంటే అప్పుడు మీడియా వాళ్ళు వచ్చి అప్పుడు ఆ ఇష్యూ బయటికి వస్తుంది. ఈరోజు కూడా మీడియా వాళ్ళకి ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనప్పుడు కొంతమంది సీలింగ్ పొలాలు, గవర్నమెంట్ పొలాలని అప్పుడు పట్టాలు చేసుకున్నారు. దానికోసం కొంతమంది ఆదివాసులకు పాపం రోడ్డుపైకి వచ్చినారు. అది మీరు ఇష్యూ ఎక్కడుందో తెలుసుకోండి. ఇంకా నా వైపు రాకండి, ఆ రైతుల కోసం పోరాడండి, ఆ రైతులకి న్యాయం జరిగేదని మీరు పోరాడండి. అది ఎక్కడుందో మీకే బాగా తెలుసు, ఎందుకంటే మాకు కూడా చాలా ఇష్యూస్ మీడియా వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ఆ ఇష్యూ ఎక్కడుందో బయటికి తీసి ఆ రైతులకి న్యాయం జరుగుతుంది. నా గురించి గంట చేస్తున్నారు టీవీలో, ఆ రైతుల గురించి గంట వేయండి.
ఆ రైతులకు న్యాయం జరుగుతుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, రైతుల కోసము గంటకి వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందో సీలింగ్ భూములు మీరు గంటకి టీవీలో వేయండి. వాళ్ళకి న్యాయం జరగకుండా అప్పుడు నన్ను అడగండి.